హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మనం ఈ ఛానల్లో చాలా డ్రోన్స్ బిల్డ్ చేసాం, అలాగే ఫ్లై చేసాం. సో ఇప్పుడైతే నేను ఒక ఏరోప్లేన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ద మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రెండిటికి డ్రోన్ అనేది మనకి ముందరకి వెళ్ళక్కర్లేదు. మనకి అదే ప్లేస్లో ఉండి పైకి కిందకి ఎగురుతుంది. కానీ మనకి ఏరోప్లేన్కి వచ్చేసి అది గాల్లో ఉండాలంటే ఖచ్చితంగా ముందరకి వెళ్తూనే ఉండాలి. ఎప్పుడైతే ముందరకి వెళ్ళడం ఆగిపోయిందో ఆ వింగ్స్ కింద ప్రెజర్ డిఫరెన్స్ తగ్గిపోయి వెంటనే కింద పడిపోతుంది. బేసిక్‌గా రెండిట్లికి డిఫరెంట్ ఫ్లయింగ్ స్టైల్ ఉంటది. సో నేనైతే పిసా సిమ్ అని ఒక సిమ్యులేటర్ ఉంటది. అందులో ఆల్రెడీ ఎగరేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఒక మోస్తరుగా బానే వచ్చింది. సో అందుకని అసల రియల్ వరల్డ్ ఏరోప్లేన్‌కి స్విచ్ అవుదామని ఒక ఆర్‌సీ ప్లేన్ బిల్డ్ చేద్దామని డిసైడ్ అయ్యానన్నమాట. సో మనకి ప్లేన్స్ బిల్డ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ట్రెడిషనల్‌గా మనకైతే డర్మాకోల్‌తో బిల్డ్ చేస్తారు. బేసిక్‌గా మనకి పేపర్ తీసుకున్న పేపర్ మీద నీట్‌గా కటింగ్స్ డయాగ్రామ్ ఉంటది. ఆ డయాగ్రామ్ పరంగా డర్మాకోల్ కట్ చేసేసి దాన్ని గమ్‌తో అంటించి బిల్డ్ చేస్తారు. కానీ ఆ ప్రాసెస్ ఏంటంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఆ కటింగ్ అంతా కూడా యాక్యురేట్‌గా ఉండాలి. సో అది ఈజీయే. అంటే చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి ఎక్సైటింగ్‌గా ఉంటది. అలా బిల్డ్ చేయడం. కానీ నాకెందుకో అలా బిల్డ్ చేయడం అంత ఇష్టం లేదు. ఈ థర్మాకోల్ అంట లైక్ విత్తిన్ ఇరిగిపోద్ది. సో ఆ ప్రాసెస్‌లో అంత ఆ ప్రాసెస్ అంత నచ్చలేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి డ్రోన్ బిల్డ్ చేయడం కన్నా ప్లేన్ బిల్డ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఒకటే మోటార్ ఉంటది. కంట్రోలర్ లాంటివి ఏమీ ఉండవు. ఎలక్ట్రానిక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. జస్ట్ ఆ మోటారు స్పీడ్ కంట్రోల్ అవుతా ఉంటది. మనకేంటంటే సర్వో మోటార్లు ఉంటాయి. సర్వో మోటార్లు వచ్చేసి లెఫ్ట్, రైట్ ఫ్లాప్రాన్స్, ఎలరాన్స్ ఇయన్నీ ఉంటాయి. ఆటిని కంట్రోల్ చేస్తా ఉంటాయి. ఈ మెథడ్ కాకుండా, ఈ ఓల్డ్ మెథడ్ కాకుండా న్యూ మెథడ్ ఏంటంటే 3 ప్రింటింగ్. సో ఈ 3 ప్రింటింగ్ మెథడ్‌లో మనకి ఓపెన్ మోడల్స్ చాలా ఉన్నాయి. ఫ్రీగా మనకి దొరికే మోడల్స్. మనం ఆ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకొని 3 ప్రింట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనకి ట్రైనర్ ప్లేన్స్ అని ఉంటాయి. ట్రైనర్ ప్లేన్స్ అంటే బిగినర్ ఫ్రెండ్లీ మాట. ఫ్లై చేయడానికి బావుంటాయి. సో నేనైతే పైపర్ జే3 క్లబ్ అనేది 1 మంత్ బ్యాక్ ప్రింట్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ప్రింట్ చేయడానికి. సో మనకి లైట్ వెయిట్ పీఎల్ఏ అని ఉంటది. అది డైరెక్ట్ మన పీఎల్ఏ డైరెక్ట్ ప్లాస్టిక్‌లో ఉంటది కదా! సో లైట్ వెయిట్ పీఎల్ఏ ఏంటంటే మనకి కొంచెం ఫోమీ మెటీరియల్ లాగా అది కొంచెం థర్మాకోల్ మెటీరియల్‌లా వస్తదన్నమాట. సో చాలా లైట్‌గా ఉంటది. కంపేర్ టు ఈ ప్లాస్టిక్ కన్నా చాలా లైట్‌గా ఉంటది. సో దాంతో ప్రింట్ చేశాను. సో మనకి పీఎల్ఏ కన్నా స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటది. దేన్నైనా మీరు గుద్దిన వెంటనే ఇరిగిపోద్దన్నమాట. కానీ మన థర్మాకోల్ లాగే సేమ్ థర్మాకోల్ గుద్దితే ఎలా ఇరిగిపోద్దో దాని మీద కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. సో ఆ లైట్ వెయిట్ పీఎల్ఏతో నేనైతే ప్రింట్ చేశాను. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా పెద్ద ప్లేన్ అవ్వడం వల్ల టేక్ ఆఫ్‌కి చాలా టైం పట్టేది నాకు. ఆహ్, అండ్ నేను మాక్సిమం 2 డేస్ ట్రై చేశాను ఇది టేక్ ఆఫ్ చేయడానికి. నాకున్న ప్లేస్‌లో దీన్ని అసలు టేక్ ఆఫ్ చేయలేకపోయాను. సో ఇంకొకటేంటంటే ఈ ఫైల్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అనేవి ఈ బ్యాంబూ ల్యాబ్ సెట్టింగ్స్ అంటే నేను బ్యాంబూ ల్యాబ్ ప్రింటర్ వాడతాను. మాక్సిమం అందరూ అదే వాడుతున్నారు. సో దానికి తగ్గట్టు దీని సెట్టింగ్స్ ఏమి ట్యూన్ అయ్యి ఉండవు. సో నేనేం చేశానంటే మేకర్ హబ్ అని ఒకటుంటది. నేను చేస్తున్నప్పుడే మొత్తం డీటెయిల్డ్‌గా ఫైల్స్‌తో సహా, సెట్టింగ్స్‌తో సహా నేనిక్కడ అప్‌లోడ్ చేసేసాను ఈ మేకర్ హబ్‌లో. సో ఇది చాలామంది డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ చేశారు చాలామంది. సో ఆళ్ళందరూ కూడా చాలా వచ్చింది ప్రింటు, చాలా ఎగురుతుంది ఏరోప్లేన్ అన్నారు. ఒకటి నేను సరిగ్గా టేక్ ఆఫ్ అవ్వలేకపోవడం అయినా రీజన్ అవ్వుండాలి. లేకపోతే లైక్ లాంగ్ రన్‌వే అయినా ఉండాలి. కానీ వేరే వాళ్ళకైతే వర్క్ అవుతుందంట. ఫోర్స్‌గా టేక్ ఆఫ్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇది గోడకి తగిలి ఇరిగిపోయిందన్నమాట. సో నాకైతే ఇంత పెద్ద ప్లేను కష్టం. ఇక్కడున్న ఏరియాలో టేక్ ఆఫ్ చేయడం. సో నేను ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో అని చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే ఇంకొక వెబ్‌సైట్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఈ వెబ్‌సైట్ కనిపిస్తుంది కదా! ఈ వెబ్‌సైట్ ఏంటంటే మీకు ఇందులో అన్ని 3 ప్రింటెడ్ ప్లేన్సే ఉంటాయి. మోడల్స్ ఉంటాయి. సో అందులో మనం కొనుక్కోవాలి. సో ఒక మోడల్ అయితే ఫ్రీగా ఉందన్నమాట. సో మీకు ఏరోప్లేన్స్‌లో ట్రైనర్స్‌లోకెళ్తే ఇక్కడ ఏ అని ఉంది కదా! మోడల్ ఏ. ఈ మోడల్ ఏ అనేది ఫ్రీ వెర్షను. సో బేసిక్‌గా ఈ ఫ్రీ వెర్షన్‌లో ఏంటంటే మనకు కింద వీల్స్ రావు. ఓన్లీ ఏరోప్లేన్ ఒకటే వస్తది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ వెర్షన్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఫ్రీ వెర్షన్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఫ్రీ వెర్షన్ ప్రింట్ చేసినప్పుడు ఎవరినైనా ఫ్రెండ్ అని పట్టుకోమని చెప్తారు. మీరు ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు తను వదులుతాడనమాట. ఐదర్ జస్ట్ రాకెట్ వదిలినట్టు, పేపర్ రాకెట్ వదిలినట్టు. అది బెటర్ టేక్ ఆఫ్ మెథడ్. వాడికి తెలుస్తది అది ఫోర్స్ ఎంతుందో అనకట. సో పట్టుకునే వాడికి అది బిగినర్స్‌కి కూడా బావుంటది అలా టేక్ ఆఫ్ అవ్వడం. మీరు లైట్ వెయిట్ ప్రింట్ చేయొచ్చు. పీఎల్ఏతో ప్రింట్ చేయొచ్చు. ఇంకొకటేంటే చాలా డీటెయిల్డ్‌గా ఉంటదిది. సో అండ్ సెట్టింగ్స్ కూడా మీరు వాడే ప్రింటర్‌కి సెట్టింగ్స్ కూడా వీడు నీట్‌గా ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. సో నేనైతే ఇది చేసుకున్నాను.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలా ఈ సెట్టింగ్స్ ఈ పర్టిక్యులర్ ఏరోప్లేన్ ప్రింట్ చేయడానికి బ్యాంబూ ల్యాబ్‌లో సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకే. సో, మీరు ఇప్పుడు నేనైతే బ్యాంబూ స్టూడియో వాడుతున్నాను. మీరు ఇంకా బేసిక్‌గా వేరే ఏమన్నా వాడితే మీకు క్యూరా సపోర్ట్ చేస్తే క్యూరా సెట్టింగ్స్ ఉంటాయి. సో, మీకు ఇక్కడ ఫస్ట్ ప్రింట్ గైడ్‌లైన్ ఉంటది. ఇందులోకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ బ్యాంబూ స్టూడియో సెట్టింగ్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ 3ఎంఎఫ్ ఫైల్స్ అని చెప్పి ఆ ఫైల్స్ డౌన్‌లోడ్ చేయండి. ఆ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ జిప్ ఫైల్ వస్తది. జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఇలాగ మీకు ఈ కేటగరీ ఏ, కేటగరీ ఏడబ్ల్యూ, కేటగరీ బీ2 ఇలాగ డిఫరెంట్‌వి ఉంటాయి. సో, దీన్ని ఓపెన్ చేయండి. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ సెట్టింగ్స్ మాట ఇవన్నీ. సో, ఇక్కడ ఈ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ అయినాయి చూడండి. సో, ఇక్కడ స్ట్రెంత్ సెట్టింగ్స్, క్వాలిటీ సెట్టింగ్స్, స్పీడ్ సెట్టింగ్స్, అదర్ సెట్టింగ్స్ ఇయన్నీ చేంజ్ అయినాయి. సో, మీరు ఏం చేస్తారంటే సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ నేమ్ ఇస్తారంటే బేసిక్‌గా ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాడు కదా! కేటగరీ ఏ అని చెప్పి. మీరు కూడా ఇక్కడ కేటగరీ ఏ అని ఇవ్వండి. ఓకే. ఏ అని ఇచ్చి సేవ్ కొట్టుకోండి. ఓకేనా? సో, ఇలాగా ఈ మొత్తం ఈ అన్ని ఫైల్స్ 1, 2, 3, 4 ఇలాగ 6 కేటగరీస్ సేవ్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ ఫైల్స్ డౌన్‌లోడ్ చేయాలి. సో, మీరిక్కడ బేసిక్‌గా ట్రైనర్‌లోకెళ్ళండి. ట్రైనర్‌లోకి వెళ్తే ఇక్కడ మీకు ఈ మోడల్‌లోకి వెళ్తే మీకిక్కడ డౌన్‌లోడ్ ఫర్ ఫ్రీ వెర్షన్ ఉంది కదా! ఇందులోకొచ్చేస్తే వేరే వెబ్‌సైట్‌కెళ్తారు. వెళ్ళి ఇక్కడ డౌన్‌లోడ్ కొట్టినంటే మీకు జిప్ ఫైల్ వచ్చేస్తది. సో, ఆ జిప్ ఫైల్‌లో మీకు అన్ని మొత్తం ఫైల్స్ అన్నీ ఉంటాయి. సో, మీకి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు బేసిక్‌గా ఇది నా దగ్గర ఇప్పుడు జిప్ ఫైల్ ఉంది. ఓకేనా? సో, ఆ జిప్ ఫైల్ ఇక్కడుంది. సో, ఈ జిప్ ఫైల్‌లో మనకేంటి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ ఆడిచ్చిన ఫైల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో, దాంతో పాటు ఇక్కడ మీరు దీన్ని పీడీఎఫ్ కింద కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం గైడ్ అంతా పీడీఎఫ్ కింద డౌన్‌లోడ్ అయ్యిద్ది. సో, ఆ పీడీఎఫ్ కూడా నా దగ్గర ఉంది. సో, ఇక్కడ ప్రింటింగ్ ఏ అని పీడీఎఫ్ ఉంది. సో, ఇప్పుడు మనకి ఇది ఏరోప్లేన్ అయితే ఈచ్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇది మాట ఐటెమ్ 1. సో, ఐటెమ్ 1 ఏ సెట్టింగ్స్‌తో ప్రింట్ చేయాలి? సెట్టింగ్ సితో ప్రింట్ చేయాలి. ఐటెమ్ 2 సెట్టింగ్ సితో ప్రింట్ చేయాలి. అండ్ ఐటెమ్ 3 వచ్చేసి ఐదర్ ఏ అయినా గానీ ఏ ఏ సెట్టింగ్‌తో అయినా ప్రింట్ చేయొచ్చు. A_LW అని సెట్ చేయొచ్చు. అదేంటంటే డిఫరెన్స్ ఏంటంటే మీకు ఏ సెట్టింగ్ అంటే మీకు పిఎల్ఏ. ఇది ఎల్‌డబ్ల్యూ ఉన్నయన్నీ కూడా లైట్ వెయిట్. ఇక్కడ మీకు అది కూడా డిఫరెన్స్ ఇక్కడ కింద చూపిస్తాడు. ఇక్కడ చూస్తే A_LW వచ్చేసి లైట్ వెయిట్ పిఎల్ఏ. ఓకే. ఏ వచ్చేసి మీకు ఈ పిఎల్ఏ ఆర్ పిఈటీజీ. సో, ఇక్కడ ఇది కూడా ఇంతే. ఇలాగ సి వచ్చేసి ఇది అండ్ సి వచ్చేసి ఇలాగ. సో, డిఫరెంట్ ఈచ్ మెటీరియల్‌లో ఈచ్ కేటగరీకి ఒక మెటీరియల్ ఉంటది. సో, మీరు ఇప్పుడు ఇది ప్లెయిన్‌ని మనం బేసిక్‌గా పిఎల్ఏతో అయినా ప్రింట్ చేయొచ్చు. లేకపోతే లైట్ వెయిట్ పిఎల్ఏతో అయినా ప్రింట్ చేయొచ్చు అన్నాం కదా! సో, ఐదర్ ఏ అంటే మీ పిఎల్ఏ. ఇది ఈ లైట్ వెయిట్ పిఎల్ఏ అన్నమాట. ఐదర్ ఈ రెండిట్లితో ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పిన్నర్ 1 ఉంది. ఈ స్పిన్నర్ 1 ఇక్కడ ఉంటదన్నమాట బేసిక్‌గా. మీకు డౌన్‌లోడ్స్‌లో ఈ ఫైల్స్‌లోకెళ్ళిపోతే యాక్చువల్ ఫైల్స్‌లోకి అందులో మీకు స్పిన్నర్ 1 ఇక్కడ స్పిన్నర్ 1, స్పిన్నర్ 2 ఉంది. ఇప్పుడు ఈ రెండిటిని ఇప్పుడు ఇక్కడికొచ్చేస్తాను. ఇక్కడికొచ్చేసి ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్. ఓకేనా? సో, నేను ఇక్కడ సేవ్ చేశాను. ఇక్కడ సేవ్ చేసింది చూసుకుంటే మీరు ఇక్కడ అన్ని చూడండి కేటగరీ A_LW ఇన్ని చేశాను. ఇప్పుడు ప్లస్ మీద కొడతా. ఇక్కడ ప్లస్ మీద కొట్టి నేను స్పిన్నర్ 1 ప్రింట్ చేయాలి కదా! సో, ఇందులోకెళ్ళి స్పిన్నర్ 1 సెలెక్ట్ చేస్తా. స్పిన్నర్ 1 యాహ్! సో, ఇప్పుడు స్పిన్నర్ 1 సెలెక్ట్ చేశా. ఇప్పుడు ఈ స్పిన్నర్ 1ని ఇక్కడ కనిపిస్తున్న స్పిన్నర్ 1ని ఏ కేటగరీలో పెట్టాలి? సి. ఎక్లిప్షన్ కేటగరీ సి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్పిన్నర్ 1 ఏ కేటగరీ ఉంది? కేటగరీ సిలో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కేటగరీ సిలో పెట్టా. ఓకే. ఇక్కడ కేటగరీలో సిలో పెట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిఎల్ఏ. సో, ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు నేను వాడే పిఎల్ఏ ఏదైతే వాడితే ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలీమేకర్ పిఎల్ఏ వాడుతున్నారనుకోండి. పాలీమేకర్ పిఎల్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పిఎల్ఏ లైట్ వాడారనుకోండి ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సో, నేనొచ్చేసి బేసిక్‌గా జెనరిక్‌గా ఉంటది. ఆ పిఎల్ఏ జస్ట్ జెనరిక్ పిఎల్ఏ అని ఉంటది. సో, జెనరిక్ పిఎల్ఏ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ జెనరిక్ పిఎల్ఏలో వచ్చేసి ఇక్కడ ఈ టెంపరేచర్ అన్నీ మీ ఫిలమెంట్‌కి తగ్గట్టు చూజ్ చేసుకోండి. సో, ఓకే. సో, మనకిక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా నోట్ ఏంటంటే మీకు ఇక్కడ పక్కన డైమండ్ సింబల్స్ ఉన్నాయి కదా! సో, ఈ డైమండ్ సింబల్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా సెట్టింగ్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యానపీ 1 మనం ఏ కేటగరీలో ప్రింట్ చేస్తున్నాం.
దానికి ఒక ఎక్స్ట్రా సెట్టింగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా సెట్టింగ్ ఏంటి 7. సో ఈ ఎక్స్ట్రా సెట్టింగ్ ఇక్కడ ఉంటుంది. 7 అంటే ఏంటి 2 బాటమ్ లేయర్స్ యాడ్ చేయమని. ఇప్పుడు ఇక్కడ నాకు క్యానపీ 1 ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్యానపీ 1. సో క్యానపీ 1 సెలెక్ట్ చేసి ఇక్కడ క్వాలిటీ స్ట్రెంత్లోకి వెళ్తే 2 బాటమ్ లేయర్స్ యాడ్ చేయమన్నాడు. సో ఇక్కడ బాటమ్ షెల్ లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఈ ఏ కేటగిరీలో ఒక ఎక్స్ట్రా సెట్టింగ్ యాడ్ అయింది. ఇది ఓన్లీ ఈ ఒక్క ఆబ్జెక్ట్కే. మరి మీరు ఇంకొక ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తున్నారు అనుకో, లెట్స్ ఫ్యూజ్ 1 ఇంటెక్ ప్రింట్ చేస్తున్నారు అనుకో, దానికి ఎటువంటి సెట్టింగ్స్ యాడ్ చేయకూడదు. సేమ్ కేటగిరీ ఏ ఎలా ఉంటుందో అలాగే ప్రింట్ చేయాలి. ఓకేనా, సో ఇది ఒక ఎక్స్ట్రా సెట్టింగ్. ఈ నోట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో ఇది ప్రాసెస్ మాట. సో ఇలాగే ఈ ఫైల్స్ అన్నీ ప్రింట్ చేస్తారు. ఈ ఫైల్స్ అన్ని ప్రింట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఈ ఫైల్స్ అన్ని ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసి ఆ ఫైల్స్ని ఎలా అటాచ్ చేయాలి ఏంటి అనేది మనకి ఎక్లిప్షన్ ఏలో మీకు క్లియర్గా ఈ గైడ్ ఉంది. సో ఇక్కడ గైడ్లోకి వెళ్ళిపోతే మీకు క్లియర్గా వీడు అంతా సో ఎలా అటాచ్ చేస్తున్నాడు అంతా. సో సేమ్ దాన్ని ఫాలో అయిపోండి. నేను కూడా ప్రింట్ చేశాను, కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ లైట్ వెయిట్ పిఎల్ఏతో ప్రింట్ చేశాను. మీకు ఇది లైట్ వెయిట్ పిఎల్ఏకి వచ్చేసి మీకు చిన్నగా విరగొడితే విరిగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లైట్ వెయిట్ పిఎల్ఏ ఇలా అంటే ఇలా చిరిగిపోద్ది అన్నమాట పేపర్ లాగా. ఓకే, సో ఇలా చింపితే పేపర్లో ఇలా చిరిగిపోద్ది లైట్ వెయిట్ పిఎల్ఏ. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేశాను అనుకోండి, ఇలా ప్రెస్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా. సో ఇంత డెలికేట్గా ఉంటుంది. సో నేను లైట్ వెయిట్ పిఎల్ఏతో ప్రింట్ చేసినప్పుడు కొన్ని పార్ట్స్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి. సేమ్ నాకు అప్పుడు టేక్ ఆఫ్ ఇష్యూ లాగే వస్తుంది. అసలు పిఎల్ఏతో ప్రింట్ చేస్తే వర్క్ అవుతుంది, అసలు ఫ్లై అవుద్దో లేదు చూడాలన్నమాట. ఓకే, సో మీకు ఇదే డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఇది పిఎల్ఏ పార్ట్. ఓకే, సో ఇది పిఎల్ఏ పార్ట్. మీకు ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను, ఈ ప్రెస్ చేసినా కానీ చూడండి అసలు ఇంత గట్టిగా ఇలా ఉన్నా కానీ తిరగట్లేదు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది లైట్ వెయిట్ పిఎల్ఏ చూడండి ఎలా ఇరిగిపోయిందో. సో ఇది మేజర్ డిఫరెన్స్ మాట. ఓకే, సో అందుకని ఇంకా నేను లైట్ వెయిట్ పిఎల్ఏ ఇంకా యూస్ చేయలేదు. లైట్ వెయిట్ పిఎల్ఏ యూస్ చేయకుండా మొత్తం నార్మల్ పిఎల్ఏ యూస్ చేశాను. సో నార్మల్ పిఎల్ఏ అంటే మీకు ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చినప్పుడు నేను ఏ సెట్టింగ్స్ వాడానంటే మొత్తం ఇవన్నీ ఏ అన్నమాట, ఇవన్నీ ఏతోనే ప్రింట్ చేశాను. ఈ A_LW మొత్తం వదిలేసాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి C_LW కూడా లైట్ మొత్తం అన్ని Cతో ప్రింట్ చేశాను. సో ఫైనల్గా మొత్తం ప్రింట్ చేసింది అసెంబుల్ చేస్తాను. కపుల్ ఆఫ్ అసెంబుల్ వీడియోస్, ప్రింటింగ్ వీడియో కూడా పెడతాను. కానీ మీరైతే డీటెయిల్డ్గా అసెంబుల్ వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో ఉంది కాబట్టి దాన్ని ఫాలో అయిపోండి. మనకి ప్రతి పార్ట్కి ఇలా కింద సపోర్ట్ ఉంటుంది, దాన్ని తీసేయండి. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ క్రాఫ్ట్ నైఫ్, ఇలాంటి ఒకటి క్రాఫ్ట్ నైఫ్ అంటుంది. ఇలాంటి క్రాఫ్ట్ నైఫ్ తీసుకోండి. తీసుకుని ఇప్పుడు మీరు ఈ బ్రింగ్ తీసిన తర్వాత కొంచెం ఎడ్జెస్ ఉండిపోతాయి అన్నమాట. సో ఎడ్జెస్ నీట్గా తీసేసేయండి. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఎనాబాండ్, మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ మనకి ఎనాబాండ్ అనేది అంత సజెస్టబుల్ కాదు, ఎందుకంటే మనకి ఎనాబాండ్ అనేది వేసిన వెంటనే అతుక్కుపోద్ది. మనకి వేసిన వెంటనే అతుక్కోకూడదు, కొంచెం అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ ఆ విస్కాసిటీ ఉండాలి. ఎందుకంటే మనం పెట్టి తీస్తూ ఉంటాం కాబట్టి. సో కొంచెం విస్కాసిటీ ఉన్న గమ్ అయితే బెటరు. మనకి ఎనాబాండ్లోనే సైను 55M ఉంది కదా, సో ఈ నెంబర్ మనం మారిస్తే మనకి ఆ టైమింగ్ సెట్టింగ్ టైం అంటాం, ఆ సెట్టింగ్ టైము మనకు మారద్ది. సో దాన్ని బట్టి తీసుకోవాలి. కానీ ప్రస్తుతానికైతే నేను జనరిక్గా ఏ ఎనాబాండ్ అవైలబుల్ ఉంటుందో మార్కెట్లో అది వాడేస్తున్నాను.
సో ఈ లోపల బేసిక్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి గమ్మేసి అంటించేసాను. ఇవి మీకు సర్వో అటాచ్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. సో మెయిన్ మనకి సర్వో మోటార్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఓకే, సో ఈ సర్వో మోటార్స్ అంటాం. సో ఈ సర్వో మోటార్స్ బేసిక్గా ఈ రాడ్స్ని మూవ్ చేస్తాయి. మనకి ఈ రాడ్ కనిపిస్తుంది కదా, ఈ రాడ్ని మూవ్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాడ్ ఉందనుకోండి. ఈ రాడ్ని బేసిక్గా మనం ఈ లోపల నుంచి ఇలా బయట తీస్తాం. ఓకేనా, సో ఈ లోపల నుంచి ఇలా బయటకు తీసి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కంట్రోల్ సర్ఫేస్ ఉంది, ఇది రోడర్. ఓకే, సో ఈ రోడర్ మనకు అటు ఇటు మూవ్ అవ్వాలి. సో బేసిక్గా ఈ రాడ్ని మనం ఈ రోడర్కి ఇలా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఈ రాడ్ మూవ్ అవుతుంటే మనకు రోడర్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ సర్వోస్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా క్లియర్గా నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్ చేస్తాను. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఉంటుంది, అసలు సర్వో మోటార్స్ ఎలా వర్క్ అవుతాయి అనే కాన్సెప్ట్ అంతా అందులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ని మనం కంట్రోల్ రాడ్ అంటాం. బేసిక్గా ఈ రాడ్ని కంట్రోల్ రాడ్ అంటాం. సో ఈ కంట్రోల్ రాడ్ని మనం ఈ పర్టికులర్ కంట్రోల్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంట్రోల్ సర్ఫేస్ రాడరు, తర్వాత ఎలివేటర్ని కంట్రోల్ సర్ఫేస్ అంటాం. సో ఈ కంట్రోల్ సర్ఫేస్ని మూవ్ చేయడానికి రాడ్ని కంట్రోల్ సర్ఫేస్ని కనెక్ట్ చేయడానికి మనకి పుష్ రాడ్ లింకేజ్ అంటాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రాడ్కి ఇలా బెండ్ ఉంటుంది. సో ఈ బెండ్ని ఎల్ బెండ్ అంటాం. సో ఒక సైడ్ వచ్చేసి ఎల్ బెండ్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి మనకి పుష్ రాడ్ ఉంటుంది. లింకేజ్ లోపల ఒక స్క్రూ ఉంటుంది. సో బేసిక్గా ఈ కన్నంలోకి మీకు ఈ రాడ్ పంపిస్తాం. ఈ రాడ్ పంపేసి ఈ స్క్రూని బిగిచ్చేస్తే మీకు రాడ్ గట్టిగా ఉండిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లింకేజ్కి ఇలా కింద ఒక స్క్రూ ఉంటుంది. సో ఈ లింకేజ్ వచ్చేసి మనం దీనికి అటాచ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, సో ఈ లింకేజ్ పెడదాం. సో వాష్ పెట్టేసి ఇది బేసిక్గా ఫుల్ టైట్ చేయకూడదు మీరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రొటేట్ అవుతుంది కదా, ఇలా రొటేట్ అవ్వాలి. కానీ స్క్రూ అంటే టైట్గా ఉండదు. సో స్క్రూ టైట్గా ఉండదు కాబట్టి ఇక్కడ మనకి కొంచెం ఫేకిక్కేసేయండి. సో స్క్రూ బయటకు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఈ స్క్రూకి లైట్గా ఇలాగా ఫేకిక్కేసారనుకోండి. ఓకే, ఫేకిక్కేసాను. సో ఇంకా స్క్రూ బయటకు రాదన్నమాట మనకి. ఓకే, సో ఇలాగా ఫ్రీగా ఇది రొటేట్ అవ్వాలి. సో సర్వోస్ అటాచ్ చేసే ముందర మనం ఏం చేయాలంటే సర్వోస్ని ఖచ్చితంగా సెంటర్ చేసుకోవాలి. సో సర్వోస్ సెంటరింగ్ అంటే ఏం లేదు, ఈ పర్టికులర్ ఉంది కదా, ఇది ఇలా రొటేట్ అవుతుంది కదా. సో మనం అటాచ్ చేసే ముందర దీన్ని కరెక్ట్గా మనం మధ్య పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇది సర్వో టెస్టర్. సో ఈ సర్వో టెస్టర్తో యూస్ చేసి మనం సర్వోని సెంటర్ కూడా చేయొచ్చు. సో ఈ సర్వో టెస్టర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా సెంటర్ చేయాలి, రిసీవర్కి ఎలా కనెక్ట్ చేయాలి, అదంతా మనం ఒక వీడియోలో ఆల్రెడీ చెప్తున్నాం. ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సర్వో టెస్టర్లో మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. సో మనకు ఇప్పుడు ఇది సెంటర్ మోడ్. ఈ స్వీప్ మోడ్లో ఏంటంటే సర్వోస్ మనకి కంప్లీట్గా రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇది మనం ఎంత కాలతో అంత అడ్జస్ట్ చేసుకునే మూడు. నెక్స్ట్ సెంటర్, ఇప్పుడు సెంటర్ అయింది ఈ సర్వో, ఇప్పుడు సెంటర్. ఓకే, నెక్స్ట్ ఈ రెండో సర్వోని కూడా సెంటర్ చేసేద్దాం. ఓకే, సెకండ్ సర్వో. ఓకే, సో ఈ సర్వోని కూడా సెంటర్ చేసేసాం. సో రెండు సర్వోస్ సెంటర్ అయిపోయింది. సో మనకి సర్వోస్ ఇలా అటాచ్ అయిపోతాయి. ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. సో సర్వోస్ ముందర మనం అటాచ్ చేసే ముందే మనం చేయాల్సిన పని ఏంటంటే సర్వోకి ఈ పక్కన మీకు ఎల్ బెండ్ ఉంటుంది. సో ఈ ఎల్ బెండ్ పెట్టేసేయండి సర్వోలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎల్ బెండ్ పెట్టి సర్వో స్క్రూ చేసిన తర్వాత మీరు ఈ రాడ్ పెట్టడం కష్టం అవుతుంది. సో అందుకని ఫస్టే సర్వో స్క్రూ చేయకముందు ఆ ఎల్ బెండ్ పెట్టేసి సర్వోని తర్వాత స్క్రూ చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు ఈ రాడ్ని లింకేజ్లో పెట్టేసుకోండి. మీకు
ఎక్స్ట్రా వచ్చిందంటే కట్ చేసుకోండి. ఓకే, సర్వో అటాచ్ అయిపోయింది. సర్వో ఫిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ రోలర్ యాజ్ సెంటర్ యాజ్ పాసిబుల్ పెట్టుకుని లింకేజ్ని కూడా స్క్రూ చేసేద్దాం. సో రోలర్ పర్ఫెక్ట్ సెంటర్లో ఉంది. కనెక్ట్ చేసేసాం అండ్ కంట్రోల్ సర్ఫేసెస్ అన్ని సెంటర్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి we'll see how to put the main motor. సో మొత్తం అంతా పిఎల్ఏతో ప్రింట్ చేసాం ఎక్సెప్ట్ మోటార్ మౌంట్ మాట. మోటార్ మౌంట్ మాత్రం పెట్జీతో ప్రింట్ చేసాం, ఎందుకంటే మోటార్ హీట్ ఎక్కుద్ది. సో ఆ హీట్కి సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం పెట్జీ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మధ్యలో రిసీవర్ పెట్టేశాను. రిసీవర్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రాగా కాంపోనెంట్ ఏంటి స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఈఎస్సి. సో ఈఎస్సి వచ్చేసి ఇక్కడ ఇలా ఫిక్స్ చేశాను అండ్ రిసీవర్ వచ్చేసి ఇక్కడ ఫిక్స్ చేశాను. సో ఇక్కడ మీకు ఈ జిప్ టై వేయడానికి చిన్న 2 హోల్స్ పెట్టేసి దానికి జిప్ టై వేసేసాను అనమాట. ఇప్పుడు మనకి ప్రీవియస్గా నేను వేరే వీడియోలో డిస్కస్ చేశాను కనెక్షన్స్, అసలు ఇన్డెప్త్గా ఈ ఈఎస్సి కనెక్షన్స్, ఈ కంట్రోల్స్ ఎలా చేయాలనేది, ఈఎస్పి మోటార్ స్పీడ్ కంట్రోల్ అంతా కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. కానీ ఇందులో ఒక హై లెవెల్గా చెప్పేస్తాను. ఓకే, సో మనకు ఇప్పుడు మొత్తం ఎన్ని కంట్రోల్ సర్ఫేస్ ఉన్నాయి. సో మనకి ఏఈటిఆర్. సో ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. ఇదేమో యాలరోను, ఇదేమో ఎలివేటర్, టీ ఏమో థ్రాటిల్, ఆర్ ఏమో రోల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఛానల్ 1 ఉంది కదా, ఛానల్ 1లో బేసిక్గా ఎప్పుడు కూడా ఏ ఉంటుంది, అంటే యాలరోన్స్ ఉంటాయి. ఛానల్ 2లో ఎలివేటర్ ఉంటుంది. సో ఛానల్ 3లో థ్రాటిల్ ఉంటుంది. ఛానల్ 4లో మనకి రోల్ ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 సర్వీసెస్ ఉన్నాయి కదా, ఒక సర్వో వచ్చేసి ఎలివేటర్, ఇంకో సర్వో వచ్చేసి రోల్. సో ఈ 2 కూడా ఈ కరస్పాండింగ్ ఛానల్స్ ఈ ఏఈటిఆర్ ఆర్డర్లో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ యాలరోన్స్ ఎందులో ఉంటాయి, మనకి వింగ్లో ఉంటాయి. సో ఈ 2 కూడా యాలరోన్సే. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 సర్వోస్ ఉన్నాయి కదా బేసిక్గా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 2 సర్వోస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ మనకి ఒక ఛానల్ యూస్ చేయాలా, 2 ఛానల్ యూస్ చేయాలా అనేది మీ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఒకటే ఛానల్ యూస్ చేస్తాం. మనకి ఛానల్ 1 నుంచి వచ్చిన సిగ్నల్ని మనం ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం అన్నమాట. మనకి 3 వైర్స్ ఉంటాయి కదా, ఎస్, పాజిటివ్, నెగిటివ్. సో పాజిటివ్, నెగిటివ్ ఈ రెండింటిని రిప్లేస్ చేస్తాం. సో అలాగే ఇక్కడ నేను చూస్తే ఒక దాంట్లోంచి ఈ 2 ఫామ్ చేశాను నేను. ఓకే, ఒకే ఛానల్ నుంచి 2 స్ప్లిట్స్ వచ్చినాయి అన్నమాట. సో ఈ 2 స్ప్లిట్స్ కూడా మనకి ఈ రెండింటికి వెళ్ళిపోతాయి. సో ఒకటే ఛానల్తో మనకి 2 కంట్రోల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. ఓకే, టీ. సో మనకి ఇక్కడ ఇందులో ఇది నాకు ఈఎస్సి బయట ఉంది. సో ఇది థ్రాటిల్ అనమాట. ఓకే, ఈ థ్రాటిల్ ఎందులోకి వెళ్ళిపోద్ది, ఛానల్ 3లోకి వెళ్ళిపోద్ది. సో మనకి ఈ ఛానల్ 3లో ఏంటంటే ఇది ఈఎస్సి, ఇదే ఈ రిసీవర్ని పవర్ కూడా ఇస్తుంది. ఓకే, సో ఇది సిగ్నల్ అంటే ఇది బేసిక్గా స్పీడ్ మాత్రమే, థ్రాటిల్ మాత్రమే తీసుకోవడమే కాదు, మీకు మెయిన్ రిసీవర్కి కూడా పవర్ ఇస్తుంది. సో మొత్తం అన్నీ సర్వోస్ కూడా దీంతోనే పవర్ అవుతాయి. ఓకేనా.
సో ఇంకా మీకు డీప్గా ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడండి. సర్వో మోటార్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ మామూలు బిఎల్డిసి మోటార్ని ఎలా కంట్రోల్ చేయాలి, అవన్నీ కూడా ఆ వీడియోలో ఇంకా డీప్గా డిస్కస్ చేశాను. మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మెయిన్గా మొత్తం వెయిట్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ అయిందా లేదా. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఎలా చూస్తారు మొత్తం వెయిట్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ అయింది లేదనేది? మనకి సీజీ పాయింట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నొచ్చు ఇక్కడ నొచ్చు, ఈ రెండు కూడా సీజీ పాయింట్స్ అన్నమాట. సో ఈ పాయింట్స్ మీరు ఈ రెక్కని ఇలా పట్టుకుని, ఈ సీజీ పాయింట్స్ని ఇలా పట్టుకుని జస్ట్ మీరు 2 వేళ్ళు పెడితే మీకు మొత్తం ప్లేన్ అంతా దాని మీద బ్యాలెన్స్ అవ్వాలి. సో దాన్ని సీజీ పాయింట్ అంటాం. సో నా దగ్గర అయితే రబ్బర్స్ వచ్చేసినాయి. ఓకే, సో వింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి బేసిక్గా వింగ్ అయితే అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు సీజీ చెక్ చేద్దాం. సీజీ పాయింట్స్ దగ్గర నా 2 వేలు పెడుతున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఇక్కడ బేసిక్గా ఇలా వెనక్కబడిపోతుంది. ఓకే, సో ఏం మిస్ అయింది? మనం బ్యాటరీ మిస్ అయ్యాం. సో బేసిక్గా బ్యాటరీ కోసం నేను ఇక్కడ ఒక వెల్క్రో పెట్టాను. సో ఇక్కడ బ్యాటరీకి ఈ వెల్క్రో గమ్ వేసాను. సో బ్యాటరీ ఇక్కడ దీని మీద అటాచ్ చేసేయచ్చు. సో ఇది నా బ్యాటరీ అన్నమాట. సో నేను ఈ బ్యాటరీ ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా పెట్టేస్తే బ్యాటరీ ఇంకా మూవ్ అవ్వదు, ఎదరికి వెనక్కి వెళ్ళదు. ఇప్పుడు చెక్ చేద్దాం. బ్యాటరీ పెట్టాను చూడండి, ఈ సీజీ పాయింట్ మీద ప్లేన్ ఎలా బ్యాలెన్స్ అయిందో, కంప్లీట్గా ప్లేన్ మొత్తం ఈ సీజీ పాయింట్ మీద బ్యాలెన్స్ అయింది. సో ఎగ్జాక్ట్గా మీరు బ్యాటరీ వెనక్కి జరిపినా ఎదరికి జరిపినా కానీ ఈ సీజీ పాయింట్ మీద మీ ప్లేన్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ బ్యాటరీ ప్లేస్మెంట్ చూసుకోవాలి. ఈ డ్రోన్ వెయిట్ అనేది అందరికీ కొంచెం అటు ఇటు అవుతుంది కదా, ఈ ప్లేన్ వెయిట్ అనేది. సో దాన్ని బట్టి మీరు బ్యాటరీ ఎగ్జాక్ట్గా ఆ వెల్క్రో పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఈ డ్రోన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది ఈ ప్లేన్. కంట్రోల్ సర్ఫేసెస్ డైరెక్షన్స్ అన్నీ చెక్ చేసేద్దాం. సో నేనైతే బ్యాటరీ కనెక్ట్ చేసేసాను అండ్ రిసీవర్ వచ్చేసి నాకు కనెక్ట్ అయిపోయింది నా కంట్రోలర్కి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ థ్రాటిల్ లోలో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ప్రాపలర్ కనెక్ట్ చేసి ఉంది కదా. ఈ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు థ్రాటిల్ లోలో ఉంటే ప్రాపలర్ తిరిగేస్తుంది ఒకేసారి, చాలా డేంజరస్. సో ఇప్పుడైతే ప్రాపలర్ని రొటేట్ చేసి చూద్దాం ప్రాపర్గా మనకి రొటేట్ అవుతుందో లేదో. సో ప్రాపలర్ రొటేట్ అవుతుంది. సో ప్రాపలర్ రొటేట్ అవుతుంది కానీ గాలి అనేది ఫ్రంట్కి వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది, ఇలా వెనక్కి వెళ్ళాలి గాలి. సో మనం చేంజ్ చేద్దాం. సో అది చేంజ్ చేయడానికి ఇక్కడ మనకి ఇవన్నీ కదా, వీటి డైరెక్షన్ అటు ఇటు మారిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఎలివేటర్ రోడర్ చెక్ చేద్దాం. సో ఎలివేటర్ వచ్చేసి ఇది, రోడర్ వచ్చేసి ఇది. సో మనకి ఎలివేటర్ రివర్స్లో ఉండాలి స్టిక్కింగ్. సో నేను స్టిక్ పైకి అన్నప్పుడు ఎలివేటర్ కిందకి వెళ్ళాలి, స్టిక్ కిందకి అన్నప్పుడు ఎలివేటర్ పైకి రావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రోడర్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ ఆఫ్ స్టిక్. అంటే మనం ఇప్పుడు స్టిక్ని నేను రైట్ మూవ్ చేస్తే రోడర్ కూడా రైట్ మూవ్ అవ్వాలి, స్టిక్ని లెఫ్ట్ మూవ్ చేస్తే రోడర్ కూడా లెఫ్ట్ మూవ్ అవ్వాలి. ఓకే, రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ కేస్ ఎప్పుడే మీకు ఒకవేళ అలా కరెక్ట్గా లేకపోతే ఇది మీ కంట్రోలర్కి మధ్య చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మోడల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏఈటీఆర్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇన్పుట్స్లో ఎలివేటరు, ఎలరాన్స్ ఎలివేటర్, రోడర్ ఇది ఉంది కదా. సో ఇట్లా మైనస్ ఉంది కదా. సో ఈ మైనస్ ఉంటే అది రివర్స్ చేసినట్టు. సో ఇక్కడ నేను ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ వెయిట్ ఉంది కదా, వెయిట్ని ప్లస్ పెడితే మీకు 100 ఉంది. ఇప్పుడు ఇది 100 కాకుండా ప్లస్ 100 ఉంటే ఒక డైరెక్షను, మైనస్ 100 ఉంటే ఇంకో డైరెక్షను. ఓకే, సో ఇలా వర్క్ అవుతుంది. సో ఇలా రివర్స్ చేసుకోవచ్చు మీరు. సో ప్రస్తుతానికైతే రోడర్ ఎలివేటర్ కరెక్ట్ డైరెక్షన్స్లోనే ఉంది. సో వింగ్కి వచ్చేసి మనకి 2 సర్వోస్ మన స్ప్లిట్టర్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే వింగ్ అయితే కనెక్ట్ చేసేసాం. నేను రోల్ స్టిక్ రైట్కి మూవ్ చేస్తున్నాను. సో రైట్కి మూవ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే రైట్ యాలరోన్ పైకి లేచింది, లెఫ్ట్ యాలరోన్ కిందకు వచ్చింది రైట్కి మూవ్ చేస్తున్నప్పుడు. సో ఇన్ ద సేమ్ వే లెఫ్ట్కి మూవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ యాలరోన్ పైకి వచ్చి రైట్ యాలరోన్ కిందకి వెళ్తుంది అనమాట. సో ఇది డైరెక్షను, యాలరోన్ డైరెక్షన్స్. మనకి యాలరోన్స్ కంట్రోల్ అవుతుంది, రోడార్ కంట్రోల్ అవుతుంది అండ్ ఎలివేటర్ కంట్రోల్ అవుతుంది.
ఓకే, అన్ని కంట్రోల్ సర్ఫేసెస్ కరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం పైన ఇది పెట్టేద్దాం. వింగ్ అయితే పెట్టేసాం. సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి సెంటర్ ఆఫ్ గ్రావిటీ చెక్ చేసుకోండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ చెక్ చేసుకుని పైన మూత క్లోజ్ చేస్తాం. నాట్ గోయింగ్, నాట్ లిఫ్టింగ్. It will take off. Just drifted to the side. I was just testing the prop. Or they might just be coming to see. Has anything gone on? I assumed the people behind this tree. See, it was the other side. Oh, sorry. Hand on fuck it. ఓ, నాట్ పాసిబుల్ టు టేక్ ఆఫ్. Want to run? Huh? Run a bit? I think it's fine. Yeah, it has to be trimmed. It's vibrating a lot on the motor though. Yeah. బట్ హౌ ఈజ్ ఇట్? ఇట్స్ టూ డిఫికల్ట్ టు కంట్రోల్. I have to trim. Your trim is very bad. This way land behind it. Okay. It will take you 40 minutes time to go down and come. Yeah, I'll keep it on the runway. Go far and for landing. You can see it? Wind is too harsh. Oh, draft. Sorry, bro. Hand draft. Anything is fine. It's a printable. We want to understand that model flies or not.